ఏంటంటే ముందు కొంచెంగా నూనె వేస్తాను. ఎందుకంటే ఒక చెంచా వేసాను. కొంచెం 2 చెంచాల మందం వేస్తే చాలు. కొంచెంగానే వేయాలి నూనె. తర్వాత ఇది దొండకాయ వేపుడు చేద్దామని మొదలుపెట్టాను. దొండకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను కడిగి. తర్వాత దీంట్లోకి కొంచెంగా ఇంగువ, మెంతిపిండి, కొంచెం పసుపు, కారము, ఉప్పు, ధనియాల జీలకర్ర పౌడరు ఇవి వేగిన తర్వాత ఇవన్నీ వేసి నేను చూపిస్తాను. వేస్తాను ఇవి దొండకాయ వేపుడు. ఎందుకంటే ఇది కొంచెంగా నూనె వేసి వేస్తే వేపుడులాగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఎక్కువగా నూనెలో చేస్తే నూనెలో వేసేస్తే పిల్లగాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు. కానీ మనం పెద్దవాళ్ళు తినడానికి ఇబ్బంది అవుతుంది. అదే ఇట్లా వేసి కొంచెం నూనె వేసి ఇట్లా వేయించుకుంటే మనం పెద్దవాళ్ళం కూడా తినచ్చు, బాగుంటుంది. ఇదేంటంటే ఇట్లా కొంచెం అయిన తర్వాత నీళ్ళ మూత పెట్టాలి. నీళ్ళ మూత పెడితే ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం బాగా నీళ్ళ మూత పెడితే మంచిగా ఉడికినట్టు అయితే, మంచిగా మెత్తగా అయితే ముక్కలు, అప్పుడు కొంచెం ఉప్పు కారం అవన్నీ వేసి నేను మళ్ళీ చూపిస్తాను మీకు. నేను బాగుంటుంది. వేపు కూడా రకరకాలు చేస్తారు. ఇట్లా చేస్తే పెద్దలకి పిల్లలకి అందరికీ ఉపయోగపడుతుంది. మామూలు నిన్ను వేస్తారు, వేపుళ్ళు వేసి వెండి పల్లీలు, కొబ్బరి పొడి అవన్నీ వేస్తారు. మనం పెద్దవాళ్ళని తిన్నాం. ఇట్లా చేసుకుంటే మాత్రం ఎవరైనా తినొచ్చు, బాగుంటుంది. మీకు చూపిద్దామని. అందరికీ తెలుస్తుంది దొండకాయ వేపుడు కూరలు అంటే, కానీ ఇది చేస్తే తెలుస్తుందని తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చూపిస్తున్నాను. చూడండి, దీన్ని నేను నీళ్ళ మూత పెట్టాను. ఇదేంటంటే ఇట్లా పెట్టాను కదా, దీన్ని నీళ్లు పోస్తా కొంచెం కంచంలో. ఇది పెద్దగా అనమాట, అందుకని పెడుతున్నాను. ఇదైతే కరెక్ట్ సరిపోయింది. ఇట్లా కరెక్ట్ సరిపోయి కంచం పెట్టుకొని ప్లేట్ ఎదురు పెట్టి దీన్ని నీళ్లు పోసుకోవాలి కొంచెంగా. సన్నగా మగ్గించాలి. మగ్గిస్తే ఏంటంటే మంచిగా వేగినట్టు అవుతాయి, బాగుంటాయి. కొంచెంగా ఉప్పు, తర్వాత ఎప్పటిలాగానే కొంచెంగా మెంతిపిండి వేస్తాను. తర్వాత కొంచెంగా ఇంగువ, తర్వాత ఏంటంటే కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ వేస్తాను. ఎందుకంటే బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ పౌడర్లు మంచిది అంటున్నారు, అందుకనే ధనియాల జీలకర్ర పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. పసుపు, తర్వాత కొంచెంగా కారం. ఇది కూడా మనం తినేంత చూసి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇదేంటంటే నీళ్ళ మూత పెట్టడానా చక్కగా ముక్క మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. మామూలుగా నూనెలో వేయించేసి ఉప్పులు కారాలు వేస్తారు. అదేంటంటే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇట్లా కూడా ఉంటుంది, అది కూడా వేపులాగానే ఉంటుంది మంచిగా. కొంచెం టైం పడుతుంది. సగం మనం నీళ్ళ మూత పెట్టి వేయించుకున్నాం అనుకోండి, చక్కగా ఇట్లా బాగుంటుంది. పిల్లగాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటే, పెద్దవాళ్ళకి పనికొస్తే పిల్లగాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా చేసుకుంటే. కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు దీంట్లో, అది ఇష్టం. ఒక్కోసారి ఒక్కొక్క వెరైటీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా చేస్తాను అనుకుంటున్నాను. ఇంకోసారి ఏంటంటే కొంచెం కొబ్బరి పొడి వేసి దీంట్లో ఇట్లా అంతా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, ఉప్పు, కారం అన్ని వేసుకొని తీసుకోవచ్చు, బాగుంటుంది. లేకపోతే శనగపిండి వేసుకోవచ్చు, పప్పుల పొడి వేసుకోవచ్చు. నేను ఏంటంటే తేపో రకం చేస్తాను. అన్ని ఒకేసారి ఒక రకం కాకుండా తేపో రకం చేస్తాను. పిల్లవాళ్ళు ఇష్టంగా తింటారో అట్లా చేస్తూ ఉంటారు. ఇట్లా బాగుంటుంది. ఇట్లా మనకు కూడా బాగుంటుంది, పెద్దవాళ్ళకి ముక్క చక్క మెత్తగా బాగుంటుంది. ఇది అయింది, నేను గిన్నెలో వేస్తాను. ఏంటంటే బాగుంటుంది తినడానికి. కొంచెం వేసుకుని అన్నంలో కలుస్తుంది. జీలకర్ర, ధనియాల పౌడరు అన్ని వేసాం కాబట్టి ఇంగువ, మెంతిపిండి, టమాటా వాసన వస్తుంది. చక్కగా తినడానికి కూడా బాగుంటుంది. ఇవాళ రేపు ఏంటంటే అందరూ అన్ని తినేటట్లేదు. పిల్లగాళ్ళు పెద్దలు ఒక రకం తినేటట్లేదు. పిల్లగాళ్ళు తినేది మనం తినలేం కదా. అందుకేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చేసుకొని తిని చూడండి, మీకే తెలుస్తుంది. అంటే చెప్పింది అంటే బాగుంది, చేసుకుని తిన్నాను మీరే చెప్తారు. కామెంట్ రూపంగా నాకు చెప్పండి మళ్ళీ.